నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఏప్రిల్ నెలలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈవి నారాయణ తెలిపారు. పరీక్ష రాసిన వారు సర్టిఫికేట్ల కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద హాల్ టికెట్ చూపించి సర్టిఫికేట్ పొందాలని తెలిపారు. ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పర్యటన సందర్భంగా తణుకు మండలం తేతలి దువ్వ గ్రామాలు తణుకులోని స్థలాలను ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపియాడ్ పరీక్షల్లో తణుకు శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు 9,000 రూపాయల నగదు బహుమతులు గెలుచుకున్నారు. 2 దశల్లో నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో తాడేపల్లిగూడెంలో 2వ దశలో జరిగిన పోటీ పరీక్షల్లో 5 విద్యార్థులు లిఖిల్, కార్తిష, అభినవ్, హర్ష, బాలారుణ్, సోమేష్లు నగదు బహుమతులు గెలుచుకున్నారు. వీరందరికీ ఎస్ఎం పార్థసారథి, జోన్ కోఆర్డినేటర్ రామారావు అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల సురేఖ విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోటీ పరీక్షలకు అనుకూలంగా విద్యా విధానం యొక్క కరికులం ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సురేఖ సూచించారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ శ్రీనివాసరావు, ఏవో రామాంజనేయులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే వారిని భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుందని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన సందర్భంగా అయినంపూడి శ్రీదేవిని తణుకు రూరల్ మండల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆమె నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు, సీనియర్ నాయకులు పాక వెంకట సత్యనారాయణకు, నాని తాతాజీకి, తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహనిస్తున్న పార్టీ పెద్దలకు, సీనియర్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మండల అధ్యక్షులకు, పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీదేవికి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ మాదిరి లక్ష్మణ్ కుమార్ గుప్తా, మండల ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కోల ధనలక్ష్మి, సుబ్బారావు, రాంబాబు, మోహన్, పవన్, బీజేపీ నాయకులు, మోర్చా నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మీడియేషన్లో మెలకులపై జరిగిన సమావేశంలో తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి కామేష్, ఈద రామకృష్ణలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రవినాథ్ తిలహరి మాట్లాడుతూ న్యాయవాదులందరూ చక్కటి మీడియేషన్ ద్వారా కక్షిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది న్యాయవాదులు హాజరయ్యారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో శనివారం వార్షిక బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలో ప్రతి శనివారం నిర్వహించబడే వివిధ సాంస్కృతిక భాషా పోటీలందు విశేష ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, జనవరి 20-21 తేదీల్లో నిర్వహించబడిన వార్షిక క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు, ఇతర విద్యా సంబంధిత పోటీలందు రాణించిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు తమకు ఆసక్తి గల అంశాల్లో రాణించడానికి స్కూల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ విద్యార్థులను కోరారు. సుమారు 1,500 పైగా బహుమతులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో ప్రతి సంవత్సరంలానే ప్రతి శనివారం కండక్ట్ చేసే కోకరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించిన ప్రైజెస్ కానీ, అంటే క్విజ్, క్యాలిగ్రఫీ, మెమరీ టెస్ట్, ఇలా రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం, పిల్లల్లో ఎవరు దేంట్లో బెస్ట్ అనేది వెలికి తీయటం మాంటిసోరీ స్కూల్ ప్రత్యేకత. సో అలా ప్రైజెస్ సంవత్సరం పొడికి వచ్చిన ప్రైజెస్ అన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జనవరి నెలలో జరిగిన యాన్యువల్ స్పోర్ట్స్ డేకి సంబంధించిన ప్రైజెస్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1,500 మంది పిల్లలు ఈరోజు వివిధ కేటగిరీస్లో ప్రైజెస్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వీళ్ళు ప్రోత్సహించిన తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని కూడా అభినందిస్తున్నాం.
అలాగే చదువుతో పాటు మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్లోనూ స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అందులో బెస్ట్ అయిన పిల్లలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. నారాయణ ఈ కిడ్స్ విభాగం తణుకు బ్రాంచ్లో స్పెల్ బి పోటీలు గ్రాండ్ ఫినాలేను విజయవంతంగా నిర్వహించింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంపికైన విద్యార్థులు వారి వైస్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి కేంద్ర కార్యాలయం నుండి R&D హెడ్ మెంటార్ గౌరవనీయమైన ఉనికిని అందించారు. వారు పాల్గొనే వారికి మార్గనిర్దేశం చేయడంతో ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించారు. గౌరవ అతిథులుగా SGM P. రామిరెడ్డి, డాక్టర్ కిషోర్ వల్లభనేని విజయ్గా ప్రిన్సిపల్ K. సత్యనారాయణ, కోఆర్డినేటర్లు తునిషా, రాణి ప్రదీపిక ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు స్పెల్ బి పోటీ అనేది వెస్ట్ గోదావరి తణుకు బ్రాంచ్లో జరగడం జరిగింది. తర్వాత 11 బ్రాంచెస్ ఫైనల్కి 36 మెంబర్స్ క్వాలిఫై అయ్యారండి. నారాయణ ఇప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని కోరుకుంటుంది. దానికోసం ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రామ్ నుంచి పిల్లలకి సరైన బోధన ఇవ్వాలి అని అనుకుంటుంది. సో దానివల్ల సెంట్రల్ ఆఫీస్లో మేము కెరికులం ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలకి ఇస్తే ఏమవుతుందంటే 21st century స్కిల్స్కి వాళ్ళు అందుకోగలుగుతారు. ఇది కాకుండా స్పెల్ బి అనేది మనకు పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎప్పుడు ఫియర్ అవుతారు, మా పిల్లలు రాయలేకపోతున్నారు అనేది. సో వీ ఫాలో డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ మెకానిజం మేకింగ్ ద చిల్డ్రన్ లెర్న్ స్పెల్లింగ్స్ అండి. Then we take up the philosophies of Howard Gardner. అతని స్పెల్లింగ్స్ని పిల్లల్ని ఎలా నేర్పించాలో అనేది ఈజీ వర్డ్ స్మార్ట్ అని చెప్పేసి ఆ వర్డ్ స్మార్ట్ని దృష్టిలో పెట్టుకుని చాలా సూపర్గా స్పెల్ బి పోటీ అనేది ప్లాన్ చేశాము. ఎవ్రీ ఇయర్ నారాయణ అనేది ప్రీ ప్రైమరీ చిల్డ్రన్కి కొత్తగా ఇవ్వాలి అని అనుకుంటుంది. 21st century స్కిల్స్ పిల్లలు అందుకోవాలి అంటే వాళ్ళకు సరైన బోధన అనేది 5.5 సంవత్సరాలు 6.5 సంవత్సరాల లోపలనే ఫౌండేషన్ అనేది చాలా బాగా ఇస్తే ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది నారాయణ ఎప్పుడు కోరుకుంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా వస్తున్నాయండి నారాయణలో ప్రోగ్రామ్స్ వేర్ చిల్డ్రన్ విల్ ఇండిపెండెంట్లీ పార్టిసిపేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. My kids are studying in Narayana School. Academics already Narayana topper and మీకు ఎలాగో తెలుసు. Apart from academics ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు గ్రో ఫిజికల్లీ అండ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏంటి అలవాటు చేసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీఆర్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ నారాయణ. థ్యాంక్ యూ. పిల్లల్ని నారాయణ స్కూల్ వాళ్ళు తీసుకునే శ్రద్ధ అది మాకు బాగా నచ్చింది. ఏ కాంపిటీషన్ అయినా వీళ్ళు చాలా ఎంతూసియాస్టిక్గా వెళ్తున్నారు. అది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి 11 బ్రాంచెస్ ఉన్నా వీళ్ళు కంప్లీట్ 11 బ్రాంచెస్కి కాంపిటీషన్ అనేది పెడుతున్నారు. అది వీళ్ళు చాలా లెవెల్స్ ఇవ్వడం ద్వారా చాలా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఎంతూసియాస్టిక్గా ఫీల్ అవుతున్నారు. అండ్ కిడ్స్ ఇప్పుడు జరిగే స్పెల్ బి కాంపిటీషన్కి వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అలాగే చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారండి. నారాయణ స్కూల్కి మేనేజ్మెంట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు M. ఏడుకొండలు అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల చేత ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు మూర్తి, రామలక్ష్మి, యేసుకృప, రామకృష్ణ, విజయకుమారి, స్వరూపారాణి, జయరాజు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు బలమైన ఆయుధం ఓటు హక్కు అని, ఆ ఓటు హక్కును ద్వారా నిస్వార్థమైన ప్రజాసేవకును ఎంపిక చేసుకునే అవకాశం ఉందని పెనుమంట మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని సత్కరించారు. పెనుమంటల ముప్పిడి సత్యం, గుడాల కృష్ణ, సాసుపల్లి పాపమ్మ, CH రామారావులను సాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వక్తృత్వం, డిబేట్, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఏలియమ్మ, విఆర్ఓలు నాగబాబు, రాజు, బిఎల్ఓలు ప్రసాద్, శ్యామ్, హారిక, మాధురి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధమని గణపురం తహసీల్దార్ వైకేవి అప్పారావు అన్నారు. శనివారం అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీనియర్ ఓటర్లను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలా కుమారి మాట్లాడుతూ నేటి యువత భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, తాడేపల్లిగూడెం తహసీల్దార్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. వీరితో పాటు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణాధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పెద్దపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలో ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో ప్రజలను కలుస్తూ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ క్రికెట్ బ్యాట్ చేతపట్టి కాసేపు యువతను క్రీడాకారులను అలరించారు. తనదైన శైలిలో క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి, ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయటం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు, ఆయన స్వయంగా క్రీడాకారుడు, అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ పెనుగొండ దేవి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుగొండ దేవి వరలక్ష్మి ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పిడింగొయ్య 3లో MLHPగా పనిచేస్తున్నారు. ఫ్రంట్ లైన్ హెల్త్కు సంబంధించి ప్రజలకు ఉత్తమమైన రీతిలో వైద్య సేవలు అందించినందుకు గాను ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం 4:30 విజయవాడలోని రాజ్భవనంలో ఫ్రంట్ లైన్ హెల్త్ కింద ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ జాయింట్ సెక్రటరీ రాజ్భవన్ విజయవాడ నుంచి తెలియజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ఆ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనిలో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజనగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణతో కలిసి ప్రమాద స్థలిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి సంబంధిత వివరాలను ఆరా తీశారు. కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ, పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న గ్రిడ్డర్ల బోల్ట్ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు.
ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట తహసీల్దార్ వై రాంబాబుకు ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా అవార్డు లభించింది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ అవార్డును శనివారం అందజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండోర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్గా నమోదు కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని, ఓటు వేసే వ్యక్తి ప్రజాస్వామ్యానికి శక్తి అని ప్లే కార్డు చేతపట్టి నినాదాలతో విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. ర్యాలీ కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి చేరుకుంది. ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి శనివారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు, విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బందితో ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంత విలువైందని, ఓటు హక్కుకు ఉన్న విలువ ఓటర్లు తెలుసుకుని వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైంది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. జాన్ రెడెన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.